భీమవరంలోని డిఎన్ఆర్ విద్యా సంస్థలంటే జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన విద్యా సంస్థలు ఇదొకటి. అయితే దీనికి సంబంధించి విద్యార్థులు ఏబీవీపీ నాయకులు ఈరోజు కళాశాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ముఖ్యంగా ఈ కళాశాలకు సంబంధించి ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఉన్న హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో సరైన సదుపాయాలు సరైన వసతి లేకపోవడంతో విద్యార్థులతో పాటు ఏబీవీపీ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అయితే అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి నాసిరకం భోజనం అందిస్తున్నారంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే తమ నిరసన గళాన్ని అయితే వినిపించిన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే దాదాపు కూరగాయల విషయంలో దాదాపు కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు వండుతున్నారు. అంతేకాకుండా బియ్యం విషయంలో నాణ్యత లోపించిన బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారంటూ స్వయంగా విద్యార్థులే దాదాపు ఒక 200 మంది పైగా విద్యార్థులందరూ కూడా ముక్తకంఠంతో కళాశాల మేనేజ్మెంట్ని అయితే ఈరోజు నిలదీసిన పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా త్రాగేందుకు సరైన మంచినీటి సదుపాయం లేకైతే అక్కడ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కళాశాల యాజమాన్యం అంటూ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మేనేజ్మెంట్తో సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అయితే విద్యార్థులందరూ కూడా తమ నిరసన గళాన్ని అయితే వినిపించిన పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా డిఎన్ఆర్ విద్యా సంస్థలు అంటే పెద్ద ఎత్తున భీమవరంలో పాటు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండే ఈ కళాశాలకు సంబంధించి ఈరోజు విద్యార్థులందరూ కూడా హాస్టల్లో సరైన వసతి లేదంటూ ఈ విధంగా తమ గళాన్ని వినిపించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఒక విధంగా చదువుకు సంబంధించి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న విద్యా సంస్థకు సంబంధించి ఈ హాస్టల్ వసతి విషయంలో ఈ విధంగా ఎందుకు చేస్తుందని అయితే ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఏబీవీపీ నాయకులు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అయితే కళాశాల యాజమాన్యంతో ఈరోజు తీవ్ర వాగ్వాదానికి దిగిన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే తమకు ఫీజులు నెలకు దాదాపు 3 నుంచి 4 వేలు ప్రతి విద్యార్థి కళాశాలకు కడుతున్నప్పటికీ కూడా హాస్టల్కి సంబంధించి ఫుడ్ ఎందుకు నాణ్యంగా ఉండడం లేదని అయితే విద్యార్థులు వాపోతున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఆర్టీవీతో తమ బాధను అయితే వెలగక్కున్నారు. తాగే వాటర్ కూడా సరిగా లేదు. చాలామందికి అయితే తీవ్రంగా త్రాగునీటి సమస్య అయితే వేధిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా విద్యార్థులు స్నానం చేసేందుకు కూడా వాటర్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే విద్యార్థులను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులందరూ ఈరోజు కళాశాలకు సంబంధించి హాస్టల్ మేనేజ్మెంట్తో మాట్లాడినప్పటికీ కూడా చర్చలు అయితే సఫలం కాలేదని చెప్పాలి. అయితే విద్యార్థులు ఒకటే చెప్తున్నారు, కనీసం వారం రోజుల్లోగా కళాశాల యాజమాన్యానికి సంబంధించి హాస్టల్ సదుపాయాల్లో మార్పు రాకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఉద్యమాలు చేస్తామంటూ కూడా విద్యార్థులు అయితే వాపుతున్నారు. తమ డబ్బులు కట్టినప్పటికీ హాస్టల్లో ఎందుకు నాసిరకం భోజనాలు పెడుతున్నారంటూ విద్యార్థులందరూ ఒక విధంగా తమ బాధను అయితే వ్యక్తం చేశారు. అయితే కళాశాల యాజమాన్యం ఈ హాస్టల్ వసతికి సంబంధించి తమ తీరు మార్చుకుంటుందా లేదా ఇదే పందా కొనసాగిస్తుందా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేడజల శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.